గత సీఎం కేసీఆర్ హయాంలో ప్రతిపక్ష నేతలు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ జరగడంపై విచారణ ఊపందుకుంది. ట్యాపింగ్ నిజమేనని నిర్ధారించుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావును సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారం ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లోనూ కలకలం రేపుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో గత సీఎం కేసీఆర్ హయాంలో ప్రతిపక్ష నేతలు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ ఏపీ పోలీస్ నిఘా వర్గాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఏపీ పోలీసులు ఫోన్ ట్యాపింగ్ అంటేనే వణుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గత 5 ఏళ్లుగా అధికార పార్టీ పెద్దల ఒత్తిడికి తలొగ్గి ట్యాపింగ్ సహా చాలా చేస్తున్నామని, రేపు ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటని పలువురు పోలీసు పెద్దలు అంతర్గతంగా ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుంది. ప్రతిపక్షానికి ఇప్పుడు కేంద్రంలోని మద్దతు తోడైంది. ఇలాంటి పరిస్థితుల్లో లేనిపోని తలనొప్పులు ఎందుకని పోలీసు అధికారులు భావిస్తున్నారంట. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ముందు హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పోలీసుల్లో కలవరు పెడుతుండడం గమనార్హం. తెలంగాణలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకుంది. వాస్తవానికి ఎస్ఐబి అంటే మావోయిస్టుల ఉనికి, కదలికలు తెలుసుకునే విభాగం. అధునాతన టెక్నాలజీని వినియోగించి మావోయిస్టు సానుభూతి పరుల ఫోన్లు ట్యాపింగ్ చేసే అధికారం వారికి ఉంటుంది. అయితే గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎస్పీ ప్రణీత్ రావు అధికార పార్టీ బీఆర్ఎస్ ఆదేశాలతో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, పాత్రికేయుల ఫోన్లు కూడా రికార్డ్ చేయించారు. ఎవరితో ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుని గత ప్రభుత్వ పెద్దలకు చేరవేశారు. ఇలా తమకు మేలు చేసిన ప్రణీత్ రావుని ఎస్ఓటీ అధిపతిగా నియమిస్తూ ప్రత్యేక పదోన్నతి కల్పించింది. అయితే మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ కు ఎదురు దెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ట్యాపింగ్ పాపాలు బయటకు వస్తాయని భావించిన ప్రణీత్ రావు ఇంటెలిజెన్స్ కార్యాలయానికి వచ్చి ఎస్ఓటీ రూంలో తాను రికార్డ్ చేసినవన్నీ ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ప్రణీత్ ను బదిలీ చేసి విచారణ చేపట్టడంతో గుట్టురట్టయింది. 45 హార్డ్ డిస్కులు నాశనం చేసి కొత్తవి పెట్టారని, సెలార్లో 1000 రికార్డులు తగులపెట్టారని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే తన పై అధికారి ప్రభాకర్ రావు చెప్పినట్లే చేశానని, తాను సొంతంగా ఏమీ చెయ్యలేదని ప్రణీత్ రావు చెప్తున్నా తప్పించుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. గవర్నర్ తమిళసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇది నిజమని తేలితే తెలంగాణ డీఎస్పీతో పాటు ఆయన వెనుకున్న పెద్దలకు సైతం టెలిగ్రాఫ్ చట్టం కింద చర్యలు తప్పవంటున్నారు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా జట్టు కట్టడంతో వైసీపీ నేతల్లో, ప్రభుత్వ యంత్రాంగంలో ఆందోళన కనిపిస్తోంది. ఎప్పుడైతే ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి పొత్తు ప్రకటన అధికారికంగా వచ్చిందో అప్పటి నుంచి పోలీసు అధికారులు మార్పు వచ్చిందంటున్నారు. ఓడిపోయే నాయకుడి కోసం ఏదో చేసి చిక్కుకుపోవడం కన్నా పూర్తిగా దూరంగా ఉంటే మంచిదనే నిర్ణయానికి వస్తున్నారంట. అడ్డగోలుగా జగన్ కోసం పనిచేసే కొందరు అధికారులు ప్రైవేట్ హ్యాకర్లతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా పోలీస్ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు ప్రభుత్వం మారితే వీరిపై చర్యలు తప్పవని చర్చ సాగుతోంది. ఇప్పుడు వెలుగు చూసిన తెలంగాణ డీఎస్పీ ప్రణీత్ రావు ఉదాంతం వీరికి కూడా అన్వయం అవుతుందని చెప్తున్నారు. అందుకే ఏపీ పోలీసులు కొందరు భయంతో ఉన్నారని సమాచారం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏడాది కిందట నిఘా విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు నుంచి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. పాత మిత్రుడితో శ్రీధర్ రెడ్డి మాట్లాడిన మాటలే అందులో ఉన్నాయి. దీంతో కోటంరెడ్డి అవతలి వ్యక్తికి ఫోన్ చేసి, "నువ్వు నా వాయిస్ రికార్డ్ చేశావా?" అని అడిగారు. లేదని అవతలి వ్యక్తి చెప్పడంతో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా గుర్తించారు. మీడియా ముందు ఈ విషయాన్ని వివరించడంతో పాటు కేంద్ర హోంశాఖకు సైతం ఫిర్యాదు చేశారు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు 2022లోనే ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు అప్పటి సిఐడి అధిపతి పివి సునీల్ కుమార్ తన హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో కేంద్ర హోంశాఖకు పార్లమెంటు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇలా ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘాలు, పాత్రికేయుల ఫోన్లు కూడా రాష్ట్రంలో ట్యాపింగ్ జరిగినట్లుగా పలుమార్లు ఆరోపణలు వచ్చాయి. తెలంగాణలో ప్రణీత్ రావు ఎపిసోడ్తో ఏపీలో వీటన్నిటికీ ఇక బ్రేక్ వేయాలని పోలీసులు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.